భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చూలూరుపాడు మండలంలో సిపిఐ 100 సంవత్సరాల ఉత్సవాలు జరిగాయి. పేద బడుగు వర్గాల కోసం పోరాటాలు సాగించిన ఏకైక పార్టీ సిపిఐ అని అన్నారు కొత్తగూడెం జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. ప్రచార జాత కార్యక్రమం జూలూరుపాడుకు చేరుకున్న సందర్భంగా ప్రధాన రహదారిపై భారీ ర్యాలీ నిర్వహించారు. అటవీ హక్కుల పరిరక్షణ చట్టం తీసుకురావడానికి తెలంగాణకు తలమానికమైన సింగరేణి సంస్థను తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని గద్దెదించడానికి జరిగిన మహత్తర తెలంగాణ సాయుధ పోరాటంలో 4.5 రెచ్చగొడుతూ వరుసగా అధికారంలో కొనసాగుతున్నది. 6 దశాబ్దాలుగా ప్రజల కార్మికుల త్యాగాలతో నిర్మించిన ప్రభుత్వ రంగ సంస్థలను ఎల్ఐసి, బ్యాంకులు, ఆనాటి పాలకులు భూ సంస్కరణ చట్టం, గరీబీ హఠావో, బ్యాంకుల జాతీయకరణ లాంటి అనేక సంస్కరణలు చేయాల్సి వచ్చింది. పోరాటాల ద్వారా దేశంలో అనేక కార్మిక సంక్షేమ చట్టాలను సాధించింది భారత కమ్యూనిస్ట్ పార్టీ. తొలి నుంచి కమ్యూనిస్టులను కన్న తల్లిలా ఆదరించి అనేక విజయాలు అందించింది. కమ్యూనిస్టు పార్టీల తరపున ఎన్నికైన ప్రజాప్రతినిధులు జిల్లా అభివృద్ధి కోసం కృషి చేసి ప్రజల హృదయాలలో చెరగని ముద్ర వేసుకున్నారు. జిల్లాలో వందలాది గ్రామాలలో పేదలకు భూములు, ఇళ్ల స్థలాలు, గిరిజన ప్రాంతంలో పోడు భూములు దక్కేందుకు వీరోచితంగా పోరాడింది సిపిఐ. జయప్రదం చేయండి. జనవరి 18వ తేదీ జరిగే సిపిఐ ప్రదర్శన బహిరంగ సభలను, జనవరి 18వ తేదీ ఖమ్మంలో జరిగే సిపిఐ 100 ఏళ్ల పండుగను జిందాబాద్ జిందాబాద్, వర్ధిల్లాలి ఎర్ర జెండా, వర్ధిల్లాలి ఎర్ర జెండా, వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ, వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ. ప్రజా పంటకుల పరిపాలనపై పోరాటాలను చేస్తున్నా త్యాగ చరిత్రే మాడి. శ్రీ నరేంద్ర మోడీ గారు మొత్తం దాన్ని పీల్చి పిప్పి చేసి 100 రోజుల ఉపాధి లేకుండా చేస్తా ఉన్నారు. ఈ దేశంలో రైతాంగం ఇవాళ ఇబ్బందులు ఉంది. కూలీలు ఉన్నారు, మహిళలు ఉన్నారు, యువకులు ఉన్నారు. ఈ నేపథ్యంలో మరిన్ని సమరశీల పోరాటాలకు భారత కమ్యూనిస్ట్ పార్టీ పిలుపునిచ్చే వేదిక ఖమ్మం బహిరంగ సభ. ఈ ప్రాంతం సుజాత నగర్ నియోజకవర్గంలో 5 సార్లు మనం ఎమ్మెల్యేగా చేశాం, వైరాలో చేశాం, మిత్రపక్షాలు మన కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ ఇచ్చి గెలిపించాం. ఆలోచన చేయమంటా ఉన్నాం. ఎర్రజెండా ఈ ఖమ్మం జిల్లాలో, కొత్తగూడెం జిల్లాలో ఎర్రజెండా అటుంటే అటే రాజకీయాలు ఉన్నాయి. ఎర్రజెండా నిర్ణయాలతో ఇక్కడ రాజకీయాలు నడిచినాయి. ఆ రాజకీయాలను గుర్తుపెట్టుకోవాలి. స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినాడు ఆ ప్రాతినిధ్యాన్ని, ఆ గౌరవాన్ని ఇయ్యటంలో విఫలమైన వాళ్ళు ఆలోచన చేయాలి. రేపు 18వ తారీఖు స్ఫూర్తితో రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు పోవాలి. స్థానిక సంస్థలో సముచితమైన ప్రజలకు మద్దతు ఉన్నటువంటి రాజకీయాల వైపు మనం పోవాలి. విద్య అందరికి ఇయ్యలేదు, వైద్యం ఇయ్యలేదు, రైతాంగానికి వాళ్ళకి గిట్టుబాటు ధర లేదు. మనం పండించిన పత్తి, మొక్కజొన్న, వరి, మిర్చి, పామాయిల్, జామాయిల్, సుబాములు ఈ రైతు ధర నిర్ణయించే హక్కు రైతుకు లేదు. పెద్ద ఎత్తున ఈ దేశ రైతాంగం ఢిల్లీ నడిబొట్టున 13 నెలలు పోరాడింది. 800 మంది చచ్చిపోయారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం యొక్క రైతాంగ వ్యతిరేక విధానాలపై వర్తమాన దేశంలో పోరాటాలు వస్తా ఉన్నాయి. అందుకే రేపు 18 అడుగుతా ఉన్నాం. స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేయండి, రైతు గిట్టుబాటు ధర కల్పియండి. వ్యవసాయ కూలీలకు ఉపాధి హామీ పథకం 100 రోజులు. ఎర్రజెండా ఎంపీలు 60 మంది గెలిస్తే మీకు మంత్రి పదవులు ఇస్తా ఉన్నారు. మాకు మంత్రి పదవులతో మాకు 100 రోజుల పథకం కావాలి. మాకు మంత్రి పదవులతో ఈ దేశంలో ఉన్న 1 కోటి ఎకరాల పోడు భూములకు, బంచరాయిలకు, అటవీ బంచరేసుకున్న ప్రజలకు పట్టాలు కావాలని చట్టాలు తెచ్చుకున్నది ఎర్రజెండా. ఈ పెట్టుబడిదారి సమాజానికి ప్రత్యేకంగా పోరాడింది ఎర్రజెండా. మరి ఏం సాధించలేదా? ఇవాళ చాలా పార్టీలు ఉండొచ్చు, కానీ ఇవాళ ఈ మేరకైనా ఆధునిక భారతదేశ నిర్మాణం, మానవుడికి ఈ మేరైన విద్య, వైద్యం, మౌలిక సౌకర్యాలు, రైతాంగానికి
లేదా వ్యవసాయ కూలీలకు, కార్మికులకి, మహిళలకు ఈ స్వేచ్ఛ ఈ మాత్రమైనా ఉందంటే ఈ దేశంలో ఎర్రజెండా పోరాటం తప్ప మరొకటి కాదు. కానీ 84 ఏళ్ల స్వతంత్ర భారతదేశం, 140 కోట్ల మంది జనం, ఈ దేశ సంపద ఆదాని అంబానీ లాంటి 300 కుటుంబాల చేతుల్లో మొత్తం సంపద ఉంటే 140 కోట్ల మంది దగ్గర ఇలా 10% సంపద లేదు.